జై తెలంగాణ, జై సింగరేణి. ఇవాళ మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ రక్షణ సేన తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి మంచిర్యాల జిల్లా నుంచే సింగరేణి బొగ్గుబాయి యాత్రను కూడా మరి ప్రారంభించుకోవడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ గారు అన్న రియాజ్ అహ్మద్ గారి సారథ్యంలో ఈ యాత్రను మొత్తం బొగ్గుబాయిలన్నిటి మీద కూడా చేపట్టబోతూ ఉన్నాం. ఖమ్మం ఏరియాను పక్కన పెడితే మిగతా ఏరియాస్ అన్నీ భూపాలపల్లితో సహా ఈ దఫా బొగ్గుబాయి యాత్రలో అందరినీ కూడా కలవబోతూ ఉన్నాం. మరి ప్రధానంగా ఇవాళ తెలంగాణ రక్షణ సేన అనేటటువంటి ఒక కొత్త ప్రాంతీయ పార్టీని ఈ రాష్ట్రంలో ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజలందరి ఆశీస్సులతోని ఏప్రిల్ 25వ తారీఖు నాడు మేము పార్టీని ప్రకటించుకోవడం జరిగింది. మరి పార్టీని ప్రకటించుకున్న తర్వాత రైతులకు సంబంధించి అనేక అంశాలను టేకప్ చేయడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి స్కూల్ ఫీజుకి సంబంధించి అనేక అంశాలను టేకప్ చేయడం జరిగింది. నిరంతరం ఏప్రిల్ 25 నాడు పార్టీ ఆవిర్భావం జరిగితే నిరంతరం ప్రజల్లో ఉంటూ రైతుల సమస్య దగ్గర నుంచి మొదలు పెడితే అనేక సమస్యల మీద కూడా పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో సింగరేణి మనోళ్ళు సైలెంట్గా ఉండండి, సాగర్ బాబు అందరికీ మనోళ్ళలో లెక్కుంది. ప్రెస్ మిత్రులకు ఎవరికైనా చైర్స్ లేకపోతే చూసుకోండి, ఇక్కడ ముంగటోళ్ళకి లేవు, మరి కూర్చుంటారేమో వీళ్ళు, చూడండి కొంచెం మన వాళ్ళు మాట్లాడకండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు విద్యతో ఎటువంటి సంబంధం లేకుండా అత్యధికంగా ఇచ్చినటువంటి ఏకైక సంస్థ సింగరేణి సంస్థ. ఇప్పటి నుంచి కాదు, 127 ఏండ్ల నుంచి ఈ తెలంగాణ గడ్డకు బువ్వ పెడుతున్నటువంటి సంస్థ సింగరేణి సంస్థ. మరి ఒకప్పుడు దాదాపు 1,00,000 మంది ఎంప్లాయీస్తోని అద్భుతంగా ఉన్నటువంటి సంస్థ ప్రపంచీకరణ జరగడం అయితే ఏంది, పాలకుల నిర్లక్ష్యం అయితే ఏంటి, పాలకుల యొక్క ప్రపంచ బ్యాంకుకి దాసోహం అనేటటువంటి విధానాలు అయితే ఏంటిది, వీటన్నిటితోని సింగరేణిలో ఉన్నటువంటి కార్మికుల సంఖ్యను తగ్గించుకుంటూ రావడం జరిగింది. సరే, కొత్త కొత్త మెషిన్లు వచ్చినాయి, వాటిని వాడాల్సిందే, బొగ్గును తీసుకోవాల్సిందే, అందులో తప్పులేదు. కానీ మన దగ్గర ఉన్నటువంటి భూమి యొక్క సందర్భాన్ని, దాని పరిస్థితిని, దాని జాగ్రఫీని అర్థం చేసుకుంటే తెలంగాణ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్లతో ఎంత బొగ్గు తీయొచ్చో అండర్ గ్రౌండ్లో కూడా అంతకంటే ఎక్కువ తీయొచ్చు అనేటటువంటి విషయం మనం చేసినటువంటి పరిశీలన ద్వారా, గత అనుభవాల ద్వారా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఇవాళ హెచ్ఎంఎస్ కానీ తెలంగాణ రక్షణ సేన కానీ కోరుకునేది ఒకటే, ఒక పక్క ఓపెన్ కాస్ట్లో ఉంటూ మనం మార్కెట్లో కాంపిటీషన్ ఇస్తూ సంస్థకు కావాల్సినటువంటి బొగ్గును ఉత్పత్తి చేస్తూనే అండర్ గ్రౌండ్ మైన్స్ని కూడా అంతే సరిసమానంగా నడపాలి. దానితోని అనేక మంది తెలంగాణ యువతీ యువకులకు ఉద్యోగం ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అండర్ గ్రౌండ్ మైన్స్ని కూడా మనం కొత్త కొత్త వాటిని ఐడెంటిఫై చేసుకోవడం, వాటిని ఓపెన్ చేసుకోవడం అనేటటువంటిది ప్రధాన బాధ్యతగా పెట్టుకోవాలి. మరి అలా టీఆర్ఎస్ పార్టీ పెట్టినాం కాబట్టి మా బొగ్గుబాయిలో దిగుతున్నటువంటి గని కార్మికుల యొక్క ఆశీర్వాదం కోసమే ఈ బొగ్గుబాయి యాత్రను కూడా చేపట్టడం జరిగింది. బొగ్గుబాయికి సంబంధించి మరి తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా మనం చెప్పుకునే వాళ్ళం చాలా బాధతోని, దుఃఖంతోని. మన తెలంగాణ బతికేంద్ర అంటే దుబాయి, బొంబాయి, బొగ్గుబాయి అని చెప్పుకునేటోళ్ళం. తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఆ కార్మికుల పరిస్థితి ఏమన్నా మారిందా అంటే, ఇప్పుడే మేము కాశీపేట మైన్కి పోయి వచ్చినాం. ఎక్కడ చూసినా మేనేజ్మెంట్ దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా ఆనాడు బ్రిటిష్ కాలంలో ఎట్లయితే మన దేశం వాళ్ళను తక్కువ చేసి చూసిండ్రో ఇలా కార్మికులను అదే తరహాగా మేనేజ్మెంట్ చూస్తుందంటే బాధ అనిపిస్తూ ఉంది. కనీస మానవ హక్కుల పరిరక్షణ లేకుండా, చిన్న చిన్న సౌకర్యాలు కల్పించకుండా, ఆఖరికి మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించకుండా మరి అత్యంత కర్కశంగా మేనేజ్మెంట్ వ్యవహారం చేస్తున్నది. అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఒకటే మాట చెప్పుకొస్తున్నాడు, మాకొక రూలు, ఆఫీసర్లకు ఒక రూలు, మాకొక న్యాయం, ఆఫీసర్లకు ఒక న్యాయం. పని గంటల మీద కానీ దేని మీద కానీ కనీసం నియంత్రణ లేకపోవడం. ఏమన్నా అంటే నువ్వు నేను చెప్పిన పని చేస్తావా సస్తావా, లేకపోతే నీకు ఇలా అటెండెన్స్ అయ్యా అనే కాడికి వచ్చినటువంటి పరిస్థితి. ఏమన్నా ఇంకొంచెం గట్టిగా బలంగా మాట్లాడితే షిఫ్ట్ మార్చుడు, ఇంకా ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేసుడు. ఇవాళ కూడా మేము పోయిన మైన్ కాడ ప్రతి శనివారం వస్తుందంటే
ఉద్యోగాల జాతరను ఇంకోటో ఉండాల్సినటువంటి సింగరేణిలో ఇవాళ ఎంతమందిని తీసేస్తున్నాం, ఇవాళ ఎంతమందిని షిఫ్ట్ చేంజ్ చేస్తున్నాం, ఇవాళ ఎంతమందిని సస్పెండ్ చేస్తున్నాం అనే కాడికి మేనేజ్మెంట్ ధైర్యానికి వచ్చిందంటే డెఫినెట్గా ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి అలసత్వమే. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నా. ప్రభుత్వం మీరు జోక్యం చేసుకొని సింగరేణి సంస్థలో ఉన్నటువంటి డబ్బును దోచుకుంటున్నారు, సింగరేణికి బకాయి పెడుతున్నారు, కానీ సింగరేణి కార్మికుల యొక్క రక్షణ విషయంలో మాత్రం మీరు కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. నిన్నటిదాకా ఇక్కడ బట్టి గారు వచ్చిపోయారు, ఆయననే పవర్ మంత్రి, ఆయననే గనుల శాఖ మంత్రి కూడా ఉన్నట్టున్నాడు. సింగరేణి అంతా మాత్రం ఆయన కనుసన్నలనే నడుస్తూ ఉన్నది. మరి వచ్చినటువంటి మనిషి ఒక్కసారన్నా కార్మికులతోని మీకు ఇబ్బందులు ఎట్లున్నాయి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మరి మేనేజ్మెంట్కి నేను ఏమైనా చెప్పాలనా అని అడిగినటువంటి విషయం లేదు. ఆ మ్యాన్ రైడింగ్ మెషిన్ అని ఒకటి ఉంటుంది, అది లోపలికి 3 కిలోమీటర్లు మైన్ల కార్మికులు తీసుకుపోయే మెషిన్. ఇవాళ మేము పోయి వచ్చినటువంటి కాశీపేటలో 300 మంది షిఫ్ట్కి కార్మికులు మైన్లకు దిగాలంటే కేవలం 70 సీట్లు ఉన్నాయి. అవి ఆ 70 సీట్లు ఎన్నిసార్లు తిరుగుతాయి? 8:30 లోపల కార్మికులు లోపలికి పోవాలి, 8:30 లోపల దిగితేనే వాళ్ళకు మస్టర్ వేస్తారు, లేకపోతే వేయరు. అదే 8:30 కాగానే బంద్ చేస్తున్నారు. మరి పోనీ మేనేజ్మెంట్ కానీ ఇంకోరు కానీ వాడాలంటే ఎనీ టైం ఆన్ చేస్తున్నారు. ఇదెందుకు, ఇంత జులుము ఎందుకు? మీకు కరెంట్ అయితే ఫ్రీగానే ఉంటుంది కదా, కరెంట్ ఏం ఖర్చు కాదు కదా అదనంగా, ఎందుకోసం ఇట్లా చేస్తున్నారు? ఇంత సాడిస్టిక్ వ్యవహారం చేయడం ఎందుకు? మీరు ఎక్కడన్నా చూడండి, వేరే దేశాలలో, అది పోలాండ్ కావచ్చు, చైనా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మీరు ఎక్కడ చూసినా కూడా కార్మికులు బాగుండాలి, కార్మికుల యొక్క హక్కులు పరిరక్షించాలనే ఉద్దేశంతో యాజమాన్యాలు పనిచేస్తాయి తప్పితే ఇంకోటి కాదు. సరైనటువంటి పని చేసేటటువంటి వాతావరణం ఉంటే మా తెలంగాణ బిడ్డలు, మా సింగరేణి బిడ్డలు భూమిలోకెళ్ళి బొగ్గు కాదు బంగారం తీసుకొని బయటకు వస్తారు. మరి అంత కష్టపడే తత్వం ఉన్నటువంటి ఆ బిడ్డల్ని ఇట్లా మేనేజ్మెంట్ హింస పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. హెచ్ఎంఎస్ నుండి రియాజ్ అన్న తరఫున నేను రియాజ్ అన్న కలిసి ప్రతి మైన్లో కూడా, ప్రతి గనిలో కూడా మేము మిమ్మల్ని నోటీస్ చేస్తూ ఉంటాం. మేము కూడా అధికారంలోకి వచ్చే రోజులు వస్తాయి. ఆఫీసర్లు కనుక కార్మికులు ఇట్లానే వేధింపులు కొనసాగిస్తే ఫ్యూచర్లో కూడా మరి మంచి పరిస్థితులు ఉండవనే విషయాన్ని దయచేసి గమనంలోకి పెట్టుకోవాలి. ఎందుకంటే బొగ్గు తీయాలి కరెక్టే, కానీ దానికి ఏదో బాండెడ్ లేబర్ లాగా, వెట్టి చాకిరీలాగా మీరు ఇట్లా చేయడం అన్నది కరెక్ట్ కాదు. భద్రత ఉండాలి వర్క్కి, ఆ భద్రత కల్పించే బాధ్యత కూడా ఇవాళ అధికారంలో ఉన్న పెద్దలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే గుజరాత్లో మన ఒక కంప్లీట్గా ఒక కార్పొరేషన్ ఉంటుంది. గుజరాత్ నేల మీద పుట్టినటువంటి ఉన్నటువంటి ఆ భూమాత మనకి ఇచ్చినటువంటి అన్ని రకాల ఖనిజాలను కూడా గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ పెట్టి దాని నుండి మాత్రమే వేరే వాళ్ళకి ఇస్తారు. మరి మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు అట్లాంటి ఒక కార్పొరేషన్ పెట్టండి. ఎందుకంటే మన బొగ్గు మీద ఇంకెవరో పెత్తనం ఉంటుంది, మన బొగ్గు మీద కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం ఉంటుంది. మీరు దాన్ని తొలగించే విధంగా ప్రయత్నం చేయాలి. రేపటి నాడు మీ అందరి దయ వల్ల తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఒకటి కంప్లీట్గా తెలంగాణలో ఉన్న మైన్స్ అండ్ మినరల్స్ అన్నీ కలిపి ఒక కార్పొరేషన్ పెడతాం. కేవలం తెలంగాణ బిడ్డలకు మాత్రమే హక్కు ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మరి సింగరేణిలో మైన్ డెవలప్మెంట్ ఆపరేటర్ అని చెప్పి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి సంపూర్ణంగా సింగరేణినే పటిష్టం చేసుకొని సింగరేణి ఆధ్వర్యంలోనే ఓపెన్ కాస్ట్ నడిపించుకోవచ్చు, అండర్ గ్రౌండ్ నడిపించుకోవచ్చు, లేదంటే మొత్తానికి గుత్తబట్టి బ్లాకులు ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం మొదలైంది. తెలంగాణ రక్షణ సేన కానీ హెచ్ఎంఎస్ కానీ సంపూర్ణంగా అసలు ఎండిఓ సిస్టమ్ ఉండకూడదు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎండిఓ సిస్టాన్ని రద్దు చేయాలి. మొత్తానికే మనకు ఈ నేల తల్లి మనకు బొగ్గునిస్తే ఆనాడు మన నిజాం రాజు ఒక గొప్ప పని చేసిపోయాడు. ఏం చేసిండంటే ఆయన సింగరేణి కార్పొరేషన్కు నిజాం గవర్నమెంట్కు మధ్యలో ఒక అగ్రిమెంట్ చేసి సంపూర్ణంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గుని మొత్తాన్ని కూడా సింగరేణికి కంప్లీట్గా ఆయన రాసిచ్చిండు. ఇంకో కంపెనీ రాదు, మొత్తం ఇక్కడ బొగ్గు సింగరేణి నుంచే చేయాలని రాసిచ్చిండు. దానికి నష్టం ఎట్లా జరిగింది మీ అందరికి గుర్తుంటుంది. కాంగ్రెస్ పార్టీ బొగ్గు స్కామ్ చేసింది 2012లో. ఆ బొగ్గు స్కామ్ చేసినటువంటి సందర్భంలో మన సింగరేణిలో ఉన్నటువంటి 1-2 బ్లాక్ల మీద కూడా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆ బొగ్గు బ్లాక్లను విక్రయించేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత 2 ఏళ్లకే బీజేపీ అధికారంలోకి వచ్చింది. బొగ్గు స్కామ్ బయటకు తీసి దేశంలో ఉన్నటువంటి 250 బొగ్గు గనులన్నింటినీ కూడా మేము జాతీయం చేస్తున్నామని చెప్పేటటువంటి క్రమంలో కాంగ్రెస్ అవినీతితోని అవకాశం అందిపుచ్చుకొని మన తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను కూడా కంప్లీట్గా బీజేపీ అలా నేషనలైజ్ చేసింది. దానివల్ల ఏం జరిగింది,
ఇలా మన కొత్తగూడెంలో, మన ఖమ్మంలో, మన సత్తుపల్లిలో ఉన్న కోల్ మైన్లు ఆక్షన్కి పోతే సింగరేణి కూడా ఎవడో బయటోడో చేసినట్టు టెండర్ వేసుకొని ఆ బొగ్గు బ్లాకులను తీసుకునే పరిస్థితి వచ్చింది. దాన్ని మనకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. సింగరేణి సంస్థలో కోల్ ప్రొడక్షన్ తగ్గుతుందని చెప్తున్నారు. ఎందుకు తగ్గుతుంది? కార్మికులు పనిచేయలేక కాదు, కోల్ బ్లాక్స్ లేక తగ్గుతుంది. ఇవాళ బీజేపీ కిషన్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు నిజంగా తెలంగాణ భూమిపుత్రుడైతే ఖచ్చితంగా మన గోదావరి వ్యాలీలో ఉన్న అన్ని కోల్ బ్లాక్స్ కూడా మన తెలంగాణకే వచ్చేటట్టుగా, మీరే కేంద్రంలో బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మన తెలంగాణకే వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆనాడు మన నిజాం రాజు రాసిచ్చిండు, దాన్ని మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు అవినీతితో పొడగొట్టిండ్రు, దాన్ని బీజేపీ వాళ్ళు వచ్చి స్టాంప్ వేసిండ్రు. ఇవాళ మన బొగ్గు బ్లాకులు మనకు కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ మాట నేను ఇవాళ చెప్తలేను. 2014లో పార్లమెంటులో బొగ్గు బిల్లుకు అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈ 250 కోల్ బ్లాకులు జాతీయం చేస్తున్నామన్నప్పుడే నేను చెప్పిన, మా దగ్గర ఉన్నటువంటి బొగ్గు బ్లాకులు మా సింగరేణికే ఇవ్వండి అని కూడా ఆనాడే 2014లో చెప్పిన. ఇలా 2026లో కూడా అదే మాట్లాడుతున్నా. నేను చచ్చిపోయిన దాకా కూడా ఈ నేల తల్లి బొగ్గు మన బిడ్డలకే రావాలనే మాటనే మాట్లాడతా. కాబట్టి కిషన్ రెడ్డి గారు తప్పకుండా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని ఒక డిమాండ్ చేస్తున్నా. రెండవది, మన కార్మికులకు సంబంధించి ఐటీ ఎగ్జామ్షన్ ఇవ్వాలని అనేక మార్లు నేను పార్లమెంట్లో కూడా అడిగిన, అది మీరు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఐటీ పర్క్స్ మీద కూడా ఐటీ వేయడంతో సగం జీతం పోతున్న పరిస్థితి వస్తున్నది. మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా పర్క్స్ మీద ఐటీ మీరు తీసేయాలి. వారి స్టేట్మెంట్ చూసినా నేను కిషన్ రెడ్డి గారిని, ఏమంటాడంటే మేము అధికారంలోకి వస్తే, ఆయన అయితే రాష్ట్రంలో వచ్చేది లేదు బీజేపీ, అధికారంలోకి వస్తే అంటాడు. ఇక్కడ యూనియన్ కూడా అలా గెలవలేదు, అటువంటి పరిస్థితి లేదు. అధికారంలోకి వస్తే పర్క్స్ మీద తీసేస్తాడట ఐటీ, అధికారంలోకి రాకపోతే తీయడన్నట్టు. అంటే భారతీయ జనతా పార్టీ యొక్క నైజం ఏందన్నది ఒక్కసారి తెలంగాణ బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కానీ అటువంటి భారతీయ జనతా పార్టీ మెడల్ వంచాలంటే అది కేవలం హెచ్ఎంఎస్తోని, టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ కార్మికులకు మాట ఇస్తూ ఉన్నాం. ఐటీ పర్క్స్ మీద వచ్చే ఐటీని రద్దు చేయడానికి శాయశక్తులా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అట్లానే మన లేబర్ కోడ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో, 27 లేబర్ చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లు ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ అమలు చేస్తామని కోల్ ఇండియా చెప్తా ఉన్నారు. ఆ లేబర్ కోడ్లు అమలైతే యూనియన్ ఉండదు, ఇప్పుడున్నటువంటి పని గంటల కన్నా ఇంకా దారుణమైనటువంటి పని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం, మీరు స్టేట్ గవర్నమెంట్ కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేయండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్లని మేము మా రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పి మీరు తీర్మానం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక బీజేపీకి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు ఈ మధ్య టైంపాస్ లేఖలు రాస్తూ ఉన్నారు. ఈయన కూడా పాపం గుంటనక్క గారి మాయలో పడ్డాడు. ఆయన గుంటనక్క సడన్గా వచ్చి సింగరేణికి మేము ఇక్కడికి వస్తున్నామని తెలియగానే సడన్గా ఆయన సింగరేణికి వచ్చిండు. మరి సింగరేణి విషయం ఏం చెప్పాలని అర్థం కాలేదు. ఏం చెప్తున్నాడు? 40 లక్షల బొగ్గు మాయమైందట, ఎడుకో వెళ్ళిపోయిందట, ఎవడో ఎత్తుకపోయిందట. కాబట్టి దానికి వెంటనే ఈయన గుంటనక్క లెటర్ రాయంగానే అడిగేది కిషన్ రెడ్డి గారు లేఖ రాసిండు. అదే ఎక్కడ పోయిందో కనుక్కోండి అని రాష్ట్ర ప్రభుత్వం మీద లెక్క రాస్తున్నారు. నిజంగా హరీష్ రావు గారు అసలు బొగ్గు మీద సింగరేణి మీద ప్రేమ ఉందా, లేకపోతే సింగరేణి సంస్థను కూలగొట్టాలి, కొలాప్స్ చేయాలనుకుంటున్నా నాకు అర్థమైతలేదు. ఇది ఇప్పుడు జరిగింది కాదు. ఈ బొగ్గులో లేని ప్రొడక్షన్ ఉన్నట్టుగా చూపించే విషయం ఇప్పుడు జరిగింది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం, ఎందుకంటే సింగరేణి ఒక సంస్థగా నిలబడాలి, ఎంతో కొంత ఏందైనా గొంతు నొక్కుతున్నావు నువ్వు, సరిగా మైక్ పిల్లగా, మైక్ సరిగా 2 పట్టుకోను, ఒకటేనా? ఓకే. అంటే సింగరేణి సంస్థ బాగుండాలి అని చెప్పి అప్పులు పుట్టాలి, మార్కెట్ క్రెడిబిలిటీ ఉండాలని చిన్నగా స్టార్ట్ అయిన అడ్జస్ట్మెంట్ ఇప్పుడు పెద్దగా అయింది. అది అన్ని ప్రభుత్వాలు చేసుకుంటూ వచ్చినాయి. ఈ హరీష్ రావు గారికి మరి తెలుసో తెలియదో మరి ఎందుకు వచ్చిండో సింగరేణికి, ఇక ఒకరి మీద పోటీ పడదామని వస్తే ఇట్లనే పరేషాన్ అవుతుంది. మరి ఆయన రాగానే ఆయన అన్న వచ్చిండు కాబట్టి కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసి వెంటనే స్పందించిండు. నేను ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీకు అంత తీరికుంది కదా, మీరు బొగ్గు శాఖ మంత్రి కదా, అంత తీరికుంది, ఎంత తొందరగా ప్రతిస్పందించి మీరు ఆ బొగ్గు ఎక్కడుందో పట్టుకోమన్నారో అంతే తొందరగా ఐటీ మీద పర్క్స్ తీసేయండి, అంతే తొందరగా సింగరేణిలో లేబర్ కోడ్స్ అమలు చేయమని చెప్పండి. అవి చెప్పండి, ధైర్యం ఉంటే మీరు అంతే తొందరగా కోల్ బ్లాక్స్ అలొకేట్ చేయండి తెలంగాణకు. మీరు సంతకం పెడితే అయిపోతుంది. మీరే బొగ్గు శాఖ మంత్రి. కిషన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మీరు కోల్ బ్లాక్స్ అలొకేట్ చేయాలి తెలంగాణకు అని. అదేవిధంగా
ఇక బీజేపీ గురించి ఎంత చెప్పుకుంటూ పోతే అంత పాపం ఉంటుంది. ఏదైతే మినిమం పెన్షన్ అప్పుడప్పుడు మన వాళ్ళు బాధపడుతూ ఉంటారు, 8th వేజ్ బోర్డు కన్నా ముందున్న వాళ్ళకు పెన్షన్ తక్కువ వస్తుందని. ఎందుకు తక్కువ వస్తుంది? అది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం పెన్షన్ రివైజ్ చేయాలి, కానీ ఆ పెన్షన్ రివిజన్ చేస్తలేరు. అది కూడా బొగ్గు శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారి చేతిలోనే ఉంటుంది. వారు రివైజ్ చేయొచ్చు, రివైజ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మనందరం కార్మికులం ఒక పక్క కష్టాలు ఉండి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తలేరురా నాయన అని మనం మాట్లాడుకుంటుంటే ఇక ఏఐటీసీ వాళ్ళు ఏం చేశారంటే సమ్మెకు పిలిపించింది. అందరేదో నిజమే కావచ్చు అనుకున్నాం, దొంగ సమ్మె ఏఐటీసీ వాళ్ళది. సుక్క గుర్తోళ్ళు అంటేనే కార్మికులకు ఉన్నటువంటి అవకాశాలన్నీ పోగొట్టేటోళ్ళని అర్థం అన్నట్టు. యాక్చువల్గా ఏం జరిగింది, అన్ని కార్మిక సంఘాలు రియాజ్ అన్న గారి ఆధ్వర్యంలో సమావేశం పెట్టుకొని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, 20 నెలలైంది వచ్చి, మెడికల్ బోర్డు పెట్టకుండా పెండింగ్ పెడుతున్నారు, అన్ఫిట్ అయినటువంటి 2000 మంది కార్మికులది కూడా ఇవ్వకుండా పెండింగ్ పెడుతున్నారు. కాబట్టి మనందరం కలిసి సమ్మెకు నోటీస్ ఇద్దామని చెప్పి అన్ని సంఘాలు అనుకుంటే ఏఐటీయూసీ కార్మికుల యూనియన్ల ఐక్యతను దెబ్బతీస్తూ సడన్గా వాళ్ళు ఎక్కడే పోయి మేము సమ్మెకు పోతున్నామని నోటీస్ ఇచ్చారు. దేని మీద ఇచ్చారు పోనీ నోటీసు? ఓన్లీ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే గవర్నమెంట్ భయంలో ఉంటుంది. లేదు, ఇంకో 20 అంశాలు కలిపి కంప్లీట్గా సమ్మె యొక్క స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తూ ఇవాళ ఏఐటీసీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు పోయి సమ్మెకు నోటీస్ ఇచ్చారు. మరి ఇస్తే ఏమైనా లాభం జరిగిందా? మనం వస్తున్నామని తెలవంగానే ఆయన కూడా పెద్ద మనిషి సాంబశివరావు గారు కూడా మొత్తం అంతా బొగ్గుబాయిలన్నీ కూడా తీరుకుంటూ పోయారు. టీఆర్ఎస్ పార్టీ కదిలి మేము బాయిబాట పెడుతున్నామని పోస్టర్ రిలీజ్ చేయగానే ప్రతిపక్షం వచ్చింది, పాలక పక్షాలు 2 కూడా వచ్చిరు. ఏఐటీసీ వచ్చింది, నిన్న డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చిపోయారు. కానీ వచ్చిపోయినారు కానీ ఏమీ కూడా కార్మికులకు ఇచ్చిపోలేదు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే ఇదివరకు ఎప్పుడు కూడా చరిత్రలో చీఫ్ మినిస్టర్లు కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు కానీ, మంత్రులు కానీ ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్లకు ఇచ్చేటటువంటి జాబులు వాళ్ళు ఎక్కడ ఇవ్వలే పత్రాలు. ఎవరు ఇచ్చేది? ఆఫీసర్ సెక్షన్లో క్లర్క్ ఇచ్చేది, ఎక్కువ అంటే జీఎం ఇచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జీఎం చేయాల్సిన పని సీఎం చేస్తున్నారు, క్లర్క్ చేయాల్సిన పని డిప్యూటీ సీఎం చేస్తున్నారు. మేము మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు నిజంగా చేయాలనుకుంటే మిమ్మల్ని ప్రజలు కుర్చీ ఎక్కించి కూర్చోబెట్టింది ఎందుకు? విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూర్చోబెట్టింది. మీరు చేయాల్సింది ఏంది? 50,000 కోట్లు ఏదైతే అప్పు ఉన్నారో మీరు సింగరేణి కాయిలా పడుతున్నదో ఆ 50,000 కోట్ల అప్పు కట్టండి ముందు. ట్రాన్స్కో నుంచి జెన్కో నుంచి అప్పు ఉంది. ఇది ఎందుకు అడుగుతా ఉన్నామంటే ఇవాళ మైన్ కాడికి పోతే మా కార్మికులు చెప్తున్నారు, ఒక పనిముట్టు ఏ పనిముట్టు అడిగినా కూడా డబ్బులు లేవు, బడ్జెట్ లేదు, మనకే గవర్నమెంట్ అప్పిచ్చేది ఉందని చెప్తున్నారని ఒక్కటంటే ఒక్క పనిముట్టు కూడా కనీసం ఇయ్యని పరిస్థితి ఉన్నది. దానివల్ల శారీరక శ్రమ కార్మికులందరూ కూడా పెరుగుతూ ఉన్నది, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బేసిక్ సెక్యూరిటీ లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో హైదరాబాద్లో కూర్చొని ముందు అప్పు కట్టండి, అటువంటి విధానపరమైన నిర్ణయాలు చేయండి. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం పెట్టే మెడికల్ బోర్డు నెలకు 2 సార్లు పెడతామని చెప్పి ఆ నిర్ణయం చేయండి. అది చేయకుండా మీరు బాయిబాట పట్టి ప్రతిపక్షాల్లాగా మీరు తిరుక్కుంటా ప్రజల్ని మభ్యపెట్టి కార్మికులు మభ్యపెడతామంటే కుదరదు. కార్మికులు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితులలో కూడా లేరు. అదే కాకుండా లాభాలలో వాటా కాంగ్రెస్ పార్టీ ఇది చేసినటువంటి పెద్ద మాయాజాలం. పోయినసారి కూడా ఏం చేసిరు? పర్సంటేజ్ ఏమో పెద్దగా చేసి చూపించారు, పైసలేమో తక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయి? మొత్తం ఒక 4,000 కోట్లు పక్కకు పెట్టి ఇది అభివృద్ధి నిధి అని చెప్పి పక్కకు పెట్టి దాన్ని తప్పించి పర్సంటేజ్ ఇస్తామని చెప్పింది. ఈసారి కూడా అట్లనే చేస్తారు. అందుకే నేను ఇంత శాతం అంత శాతం అని అడగా. అన్నిటికన్నా ఎక్కువ ఏ ఇయర్ అయితే మన కార్మికులకు వాటా వచ్చిందో దానికన్నా 10,000 ఎక్కువ చేసి ఇరు మీరు. అంతేగాని అంతకన్నా తక్కువ చేసి ఇస్తే ఊరుకునేది లేదు. ఎంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ అని ఏఐసిటి వాళ్ళు మిగతా అన్ని సంఘాలు కూడా మాట్లాడుతున్నారు. కానీ దానివల్ల లాభం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే విద్రోహ పార్టీ. కార్మికులను కూడా మీరు అన్యాయం చేసిరు కాబట్టి కంపల్సరీ ఇంతకుముందు వచ్చినటువంటి మ్యాక్సిమం అమౌంట్ మీద 10,000 ఎక్కువ చేసేయాలి, కానీ ₹1 తగ్గినా ఊరుకోమని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి దాంతోపాటు అలియాస్ నేమ్స్ ఈ నిర్ణయం తీసుకోండి. మీరు ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు సెక్రటేరియట్లో కూర్చొని అలియాస్ నేమ్స్ని ఇబ్బంది లేకుండా విజిలెన్స్ కేసులో పేరు పెట్టి కార్మికులను వేధించకుండా డైరెక్ట్గా అలియాస్ నేమ్స్ ఉన్న వాళ్ళకు కూడా మీరు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకొక మాట, చాలా రకాలుగా అన్ని సంఘాలు ప్రామిస్ చేసినాయి, ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షలు ఇస్తాం, అట్లు ఇస్తాం, ఇట్లు ఇస్తామని. అంటే ప్రజలకు కూడా అర్థం కావడానికి కొంచెం చెప్పాలి. ఇది సింగరేణి కార్మికులు పాపం 30 ఏళ్ళు పనిచేస్తారు. 30 ఏళ్ళు బొగ్గుబాయి మీద పనిచేసిన వాళ్ళకు సొంత ఇల్లు ఉండదు. ఎందుకంటే ఎక్కడ పనిచేస్తే అక్కడ క్వార్టర్లో ఉంటారు వాళ్ళు. ఆ క్వార్టర్లో ఉండి అక్కడే అంతా ఉంటుంది కాబట్టి వారు ఎక్కడ కూడా సొంత ఇల్లు కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉండదు.
సో మొత్తం ఉద్యోగం దిగిపోయే టైంకి తీరా చూస్తే క్వార్టర్ ఉండదు, సొంత ఇల్లు ఉండదు. కాబట్టి సొంత ఇల్లు కావాలనేటటువంటి కళ సింగరేణి కార్మికులందరికీ కూడా ఉంటుంది. అందుకోసం రకరకాల ప్రభుత్వాలు ఒకళ్ళు 5 లక్షలు ఇస్తామంటే, ఒకళ్ళు 10 లక్షలు ఇస్తామంటే, ఒకళ్ళు 15 లక్షలు లోన్ ఇస్తామంటే అట్లా ఇచ్చుకుంటూ పోయినాయి. కాకపోతే మేము చేసే డిమాండ్ ఏంటంటే, రేపటి నాడు మేము వచ్చినా కూడా చేసేది ఏంటంటే, సింగరేణిలో స్పెషల్ హౌసింగ్ బోర్డు పెడతాం. మేము పెట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లు ఎక్కడైతే సింగరేణి బొగ్గుబాయిలు ఉంటాయో అక్కడ ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆ హౌసింగ్ బోర్డు తరఫున 250 గజాలు ఏదైతే ఇప్పుడు అంటా ఉన్నామో అట్లా కార్మికులందరికీ కూడా ఇచ్చేటటువంటి ఏర్పాటు తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తుంది. కానీ వీలైతే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా త్వరితగతిన ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే మేము అధికారంలోకి రావడానికి కార్మికులు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన మంచిదే, మేము సంతోషంగా స్వాగతిస్తాం. స్పెషల్ హౌసింగ్ బోర్డు పెట్టండి. ఎక్కడెక్కడ గనులు ఉంటే ఆ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో 250 స్క్వేర్ యార్డ్స్ ప్రతి కార్మికుడికి కూడా మీరు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే డిస్మిసల్ కార్మికులు ఉన్నారు, విజిలెన్స్ కేసులు ఉన్నాయి. ఎంత దారుణం అంటే ఇప్పటికి కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ అన్ఫిట్ అయిన వాళ్ళు ఇంకా పెండింగ్ ఉన్నారు, 1000 మంది పైగా. దానిలలో కొంతమందిని ఏం చేసిండ్రు, విజిలెన్స్ విజిలెన్స్ ఏంటంటే పెద్ద జోకు. 10th క్లాస్ పాస్ కాలేదని విజిలెన్స్ అంట. ఎందుకండి 10th క్లాస్ ఎందుకు అసలు? సింగరేణిలో ఎక్కడన్నా రూల్ ఉందా? ఏదైనా ఉద్యోగంలో చేరేటప్పుడు ఉన్నదా? చదువు అనేది ప్రామాణికమే కాదు. ఇప్పుడు 10th క్లాస్ లేదని చెప్పి విజిలెన్స్ కేసు పెడుతురు. అంటే ఇదంతా కుట్ర ఏంటంటే ఏదన్నా చేయాలి, మ్యాన్ పవర్ తగ్గియాలి, లాభాలు వస్తలేవని చెప్పాలి, గనులు మూసేయాలి, సంస్థను మొత్తం తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. దీన్ని మాత్రం నేను కానిచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి విజిలెన్స్ పేరుతో పెండింగ్ పెట్టిన కేసులన్నింటినీ కూడా త్వరితగతిన సాల్వ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట, ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెట్టి వాస్తవానికి ఎవరైతే జనరల్ అసిస్టెంట్స్గా చేరిండ్రో వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి. మరి వీళ్ళకి ప్రమోషన్ ఇస్తే వీళ్ళు సూపర్వైజరీలకు పోవాలి. సూపర్వైజరీ స్టాఫ్ ఎంత ఉంది? అలా 1900 కూడా లేరు. వాస్తవానికి ఎంత ఉండాలి సూపర్వైజరీ స్టాఫ్ అంటే, హోల్ ప్రొడక్షన్కి ప్రపోర్షనేట్గా సూపర్వైజరీ స్టాఫ్ ఉండాలి. అంటే చాలా ఎక్కువ ఉండాలి స్టాఫ్. కానీ ఓన్లీ 2000 మంది 1900 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఈ సూపర్వైజరీ స్టాఫ్కి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు మ్యాక్సిమం వస్తే ప్రమోషను E1 ఇస్తున్నారు, వాళ్ళకు ఎగ్జిక్యూటివ్లో ఫస్ట్ గ్రేడ్ ఇస్తున్నారు. ఇస్తే అక్కడ నుంచి వాళ్ళ జీవితాంతం కూడా పైకి పోయే పరిస్థితి లేదు. నేను ప్రపోజ్ చేసే విధానం ఏంటంటే సూపర్వైజరీ స్టాఫ్ని డైరెక్ట్గా E2లోకి తీసుకోవాలి. E2లోకి తీసుకుంటే వాళ్ళు E5 వరకు పోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా జనరల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ద్వారా వాళ్ళు సూపర్వైజరీ రోల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రమోషన్ వస్తుంది, ఏజ్ బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి, ఎగ్జామినేషన్స్ బట్టి. కాబట్టి ఆ సిస్టమ్ తేవాలని చెప్పి సింగరేణిని నేను డిమాండ్ చేస్తున్నా. ఏదైతే ఇంటర్నల్ ఎగ్జామ్స్ 9 నెలలైంది క్లర్క్ ఎగ్జామ్స్ అని నోటిఫికేషన్ ఇచ్చి, ఇంతవరకు కనీసం ఎగ్జామ్ కూడా పెట్టలేదు. కాబట్టి ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఇంకొక మాట, చాలా ఇక్కడ ఏదైతే యువకులు ఉంటారో సింగరేణి ప్రాంతం అంతా కూడా యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జాబ్స్ లేక, అంటే ఫాదరు బొగ్గుబాయిలో పనిచేస్తుంటాడు, పిల్లలకేమో ఎటువంటి అవకాశాలు లేవు. వారికి సంబంధించి ఇదివరకు యాన్సిలరీ ఇండస్ట్రీస్ పెట్టడానికి సింగరేణి నుంచి 10 నుంచి 15 లక్షల రూపాయలు లోన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ మధ్యలో 1-2 సంవత్సరాలు ఇచ్చి ఎత్తేసిరు దాన్ని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను సింగరేణిని డిమాండ్ చేస్తున్నా. మా తెలంగాణ రక్షణ సేన ప్రధాన పాలసీలలో అది కూడా ఒకటి. యువతీ యువకులకు ఉపాధి ఇవ్వడానికి 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తాం మేము అధికారంలోకి వచ్చాకని మేము చెప్తూ వస్తున్నాం. దానికి సంబంధించి సింగరేణిలో అనేక పరిశ్రమలు పెట్టియచ్చు. ఏవైతే మెషిన్లు పాడవుతాయో వాటి రిపేర్ల కోసమే 100 కోట్లు ఖర్చు పెడతారు. ఆ రిపేర్లు చేసుకునే సంస్థలు మా యువకులతో పెట్టించండి. సింగరేణిలో ఇప్పుడు అన్ని చోట్ల 12 ఏరియాలలో కూడా పారామెడికల్ కాలేజెస్ పెట్టండి. మీరు అద్భుతంగా 100 మంది 1000 మందిని మనం ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు. ఉన్నటువంటి హాస్పిటల్స్లో స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. యువతీ యువకుల మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా వారి కోసము ఆంటర్ప్రినర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసే విధంగా సింగరేణి ప్రయత్నం చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక కొంచెం చెప్తే రామాయణం లెక్క, వింటే మహాభారతం లెక్క అనిపించినా కూడా సంస్థ పెద్దది, ఉద్యోగులు పెద్దది, అన్నిటికన్నా ఎక్కువ 33,000 కోట్ల రెవెన్యూ ఉన్న సంస్థ. మన తెలంగాణకు ఆర్థిక పరిపుష్టిని ఇచ్చేటటువంటి సంస్థ. కాబట్టి కళ్ళ ముందే ఈ సంస్థ పాడైతుంటే దుఃఖం అనిపించి ఇంతసేపు చెప్తున్నా. పత్రికా మిత్రులు దయచేసి ఏమనుకోవద్దు. అల్టిమేట్గా మళ్ళీ ఒక్కసారి ఈ సంస్థ మొత్తం పాడవడానికి ప్రధాన కారణం అవినీతి. ఆ అవినీతిని చెక్ చేస్తే తప్పితే ఈ సంస్థ బాగుపడదు. అది కింద స్థాయి నుండి, అధికారుల స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా
విపరీతమైనటువంటి అవినీతి సింగరేణిలో వేళ్ళూనుకపోతూ ఉంది. కాబట్టి మరి దాని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. అది హెచ్ఎంఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, రెండు పోరాటం చేస్తాం. ప్రత్యేకించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి లెవెల్లో మీరు చూసినారు, 9 కోల్ బ్లాక్ ప్రైవేట్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు. ఇయ్యంగానే అందరం ప్రతిపక్షాలం గట్టిగా లొలిపెట్టంగానే అది ఆపేసిండ్రు. ఇంకొక ఏం చేస్తున్నారు, ఇక్కడనే మన గవర్నమెంటే 50,000 బాకీ ఉంది, కానీ సింగరేణి నుంచి తీసుకుపోయి 16,000 కోట్లు రాజస్థాన్లో సోలార్ ప్లాంట్ పెడతామంటున్నారు. ఇక్కడ జాగలేదని మనకు సింగరేణి దగ్గర బోలెడంత జాగ ఉంది, ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు కదా. తీసుకుపోయి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ఆల్రెడీ రాజస్థాన్లో 1,50,000 కోట్ల అప్పు ఉన్నటువంటి డిస్కామ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు దాన్ని. అంటే మనం పెట్టే 16,000 కోట్లు మనకు వస్తాయన్న గ్యారంటీ లేనే లేదు. మన మీదకెళ్ళి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, అక్కడ ప్రొడ్యూస్ అయ్యే కరెంటుని మనం కొనడానికి వీలింగ్ ఛార్జీలు, అవన్నీ అడిషనల్గా పే చేయాల్సి వస్తుంది. రాజస్థాన్లో పెడుతున్నటువంటి సోలార్ పవర్ ప్లాంట్ని విత్డ్రా చేసుకోవాలని నేను సింగరేణిని సవినయంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా డీజిల్ కుంభకోణం మనందరికీ తెలిసిందే, మీరు రాసి అలసిపోయినరు. ఎవరి మీద కూడా ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకున్నట్టు లేదు. ఇంకొక విషయం మేము బయటపెట్టిన మానాడు తెలంగాణ జాగృతిగా ఏందది, లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీ పెడతామని చెప్పి సింగరేణి సంస్థ 2,200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. ఎవరట పార్ట్నర్ అంటే 10 లక్షల విలువ లేనటువంటి ఒక కంపెనీ, ఆల్ట్మిన్ అనే కంపెనీ, నిన్నగాక మొన్న పెట్టిన కంపెనీ. దానిలో సింగరేణి 2,000 కోట్లు పెడతామంటే మొట్టమొదటిగా ఆనాడు జాగృతిగా మేము ఆ ఇష్యూ రేజ్ చేస్తే ఇప్పటికి అది ఆగింది కానీ క్యాన్సిల్ కాలేదు. నేను సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నా, మీ మీద అవసరమైతే లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. మేము ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఒక 10 లక్షలు ఉన్నటువంటి కంపెనీలో మీరు ఎట్లా పోయి 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు? ఇది కేవలం అధికార దుర్వినియోగం, అవినీతి కిందకు వస్తుంది. కాబట్టి అధికారులను కూడా వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దాన్ని వెనక్కి తీసుకోవాలి ఆ ప్రపోజల్ అని కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక దాంతోపాటు మన సిఎస్ఆర్ నిధులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ దాకా పోతున్నాయంటే, సీఎం గారు ఫుట్బాల్ ఆడాలన్నా సింగరేణి నిధులే, సీఎం గారు కొడంగల్లో చిన్న నల్ల ఇప్పాలన్నా సింగరేణి నిధులే. అంత దూరం పోతున్నాయి. పోనీ కొడంగల్ కంటే ప్రజలకు అనుకోవచ్చు, ఈయన టైంపాస్కి ఫుట్బాల్ ఆడడానికి మన సింగరేణి నిధులు వాడడం అన్నది చాలా దారుణం. సింగరేణి నిధులు, సిఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రాంతంలోనే పెద్ద ఎత్తున వాడాలి. అవసరమైతే అక్కడో ఇక్కడో 20% తెలంగాణ వ్యాప్తంగా వాడినా మెజారిటీ నిధులు సింగరేణిలోనే వాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఇంకొక ముచ్చట మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ మంచిర్యాల జిల్లా అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఇక్కడ ప్రజలు. ఒక పక్క ప్రేమ్ సాగర్ రావు గారు, ఇంకొక పక్క వివేక్ వెంకటస్వామి గారు, ఇంకొక పక్క వినోద్ వెంకటస్వామి గారు, ఇంకొక పక్క వంశీ వెంకటస్వామి గారు. అంటే రెండే కుటుంబాల, ప్రేమ్ సాగర్ రావు గారు ఒకటి, వెంకటస్వామి గారి కుటుంబం ఒకటి. వారి చేతుల మీరు మొత్తం మంచిర్యాలను పెట్టిరు. ఇలా ఏం జరుగుతుంది, మన మంచిర్యాలలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ ఓసీపీలో కావచ్చు, ఇందారం ఓసీపీలో కావచ్చు, మందమర్రి ఓసీపీలో కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు 20,000 రూపాయలు మాత్రమే జీతం వస్తుంది. అదే పక్కనున్న గోదావరి కన్ల, రామగుండంలో అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 25,000 రూపాయలు వస్తుంది. అక్కడ ఎమ్మెల్యేలేమో కొట్లాడి 25,000 ఇప్పించుకుంటారు. వాళ్ళేం సక్కనోళ్ళు అని చెప్తలేను, వాళ్ళు చేసే దందాలు కూడా చెప్తా ఆడిపోయినాక. కానీ అక్కడ కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం 25,000 రూపాయలని కొట్లాడి ఇప్పించుకుంటారు ఎమ్మెల్యేలు. ఇక్కడ మాత్రం ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, వినోద్ గారు కానీ, వివేక్ గారు కానీ కంప్లీట్గా గాలికి వదిలేసి 20,000 మాత్రం ఇస్తున్నారు. నేను ఎంపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, శ్రీరాంపూర్ ఓసీపీలో, ఇందారం ఓసీపీలో, మందమరి ఓసీపీలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు ఖచ్చితంగా 25,000 జీతాలు ఇప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. తాళ్ళపల్లి అని ఒక గ్రామం ఉంటుంది, ఓసీపీ కోసం భూములు ఇచ్చేసారు. ఇంతవరకు అక్కడ వాళ్లకు కాంపన్సేషన్ రాలేదు. సింగరేణి రూల్స్ ప్రకారం ఏంది, ఒక గుంట జాగా నువ్వు సింగరేణికి ఇచ్చినా కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. మరి తాళ్ళపల్లి గ్రామస్తులు ఏం పాపం చేసిరు? ఎంపీ గారిని, మరి వెంకటస్వామి గారి కుటుంబాన్ని, ప్రేమ్ సాగర్ రావు గారిని డిమాండ్ చేస్తున్నా. తాళ్ళపల్లి గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులకు, అక్కడనే ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు కూడా ఖచ్చితంగా బెనిఫిట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇక అదేవిధంగా మన జైపూర్లో ఒక ఎస్టీటీపీ ఉన్నది, ఇంకొక ఓసీపీ కూడా ఉన్నది అక్కడనే పక్కకు, ఓపెన్ కాస్ట్ మైన్. అక్కడ 2 దగ్గరలో ఎంత అన్యాయం అంటే, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆడ ఉన్నారు, వాళ్ళకేమో ఎక్కువ జీతాలు, మన తెలంగాణ వాళ్ళకేమో తక్కువ జీతాలు. ఎందుకోసం ఇట్లా? ఇంత గొప్ప ఘనమైనటువంటి అందరు మినిస్టర్లు ఉన్నారు కాబట్టి అంత తక్కువ ఇస్తున్నారా? దయచేసి దీని మీద ఇమీడియట్గా మా వివేకన్న లేబర్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి శ్రద్ధ పెట్టాలని చెప్పి వారిని నేను కోరుతా ఉన్నా. జైపూర్లో ఒక కొత్త పవర్ ప్లాంట్ వస్తూ ఉంది 800 మెగావాట్లతోని. దాంట్లో ఖచ్చితంగా స్థానికులకే మరి అవకాశం ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక ఇంకా గమ్మత్ ఏంటంటే,
మన గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నటువంటి ఈ జిల్లాలో కనీసం అయ్యప్ప స్వామి భక్తుల కోసం కూడా మంచిర్యాలలో రైలు ఆగేటటువంటి పరిస్థితి లేదు. పదే 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 కోరినరు ఇక్కడ వాళ్ళు, ఏంది కనీసం పుణ్యక్షేత్రాలకు పోయే రైలన్నా మంచిర్యాల ఆపండి అంటే ఆపేటటువంటి పరిస్థితి లేదు. ఆపాలి అని చెప్పి నేను ఎంపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మంచిర్యాలకు మీకు అందరికీ తెలుసు, పత్రికా మిత్రులకు, ఒక పక్క గోదావరి ప్రాజెక్ట్ గోదావరి, ఇంకో పక్క వాగు మూసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో కరకట్ట కడతామని చెప్పారు రోళ్ల వాగు మీద. కానీ ఇంతవరకు కూడా 250 కోట్లు ఖతమైనాయి కానీ కరకట్టలు పూర్తి కాలేదు. వానాకాలం వస్తే మంచిర్యాల పట్టణ ప్రజలు వరద ముప్పు ఉంటుంది కాబట్టి దాని విషయం ఏమైందో ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే గారి గురించి ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. ఆయన గుండాగిరి రోజు రోజుకు పెరిగిపోతున్నది. బుల్డోజర్ పట్టుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఎవరొక్కరు వేరే పార్టీ కండువ కప్పుకుంటే వాళ్ళని బెదిరించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మంచిర్యాల ఎమ్మెల్యే గారు, ఎల్లకాలం ఎవరిది కూడా నడవదు. ఇవాళ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారంటే రేపు ఉంటారన్న గ్యారంటీ లేదు. మీకు మాత్రం తెలియజేస్తూ ఉన్నాం, గుండాగిరిని బంద్ చేసుకోండి. మీ ఇంటి కోసం 4 లేన్ల రోడ్లు బ్రిడ్జిలు వేసుకోవడం బంద్ చేసుకోండి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తి చేయండి. ఎవరైతే వేరే రాజకీయ పార్టీలు ఉంటారో వాళ్ళ మీద దాడులు చేయడము, మాట్లాడితే కేసులు పెట్టడము ఇవి తగ్గించుకోండి. మీరు కాదు, మీ సోనియమ్మను, మీ రాహుల్ గాంధీ గారిని ఎదిరించే మేము తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు ఇటువంటి గుండాగిరి చేస్తే మాత్రం రానున్న రోజుల్లో గుర్తుపెట్టుకోండి, మంచిర్యాల కేంద్రంగా తెలంగాణ రక్షణ సేన రాజకీయం చేయబోతూ ఉన్నది. అద్వితీయమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదుగుతాం. మంచిర్యాల జిల్లా ప్రజల ప్రేమను పొందుతాం. 3కి 3 మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, చెన్నూరు కావచ్చు, 3కి 3 నియోజకవర్గాల్లో తెలంగాణ రక్షణ సేన జెండాను కూడా ఎగిరేయబోతా ఉన్నామని ప్రజలందరికీ మీ ప్రేమను ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే మైన్యూట్గా ప్రతి ఒక్క అంశం వాటి మీద పనిచేస్తాం. ఇవాళ జెండా గద్దెలు ఎగిరేసుకొని చాలా చోట్ల కార్యాలయాలు కూడా ప్రారంభించుకుంటున్నాం. అంతే వేడితోని, అంతే శ్రద్ధతోని, అంతే చిత్తశుద్ధితోని అన్ని అంశాల పట్ల కూడా పనిచేస్తాం. మరి నాతోని ఉన్నటువంటి నాయకులు అన్న రియాజ్ అహ్మద్ గారికి, అన్న బోడ జనార్దన్ అన్న గారికి, అక్క అర్చన సేనాపతి గారికి, తమ్ముడు అరుణ్ కుమార్ గారికి, ఐద ప్రశాంత్ గారికి, రవీందర్ గారికి, తమ్ముడు చంద్రమోహన్ గౌడ్ గారికి, అన్న హెచ్ఎంఎస్ అధ్యక్షులు సారయ్య గారికి, తమ్ముడు ఏరియా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి గారికి, మా సోదరి మనోజ గారికి, మా స్టేట్ నాయకురాలు మీ మంచిర్యాల బిడ్డనే వరలక్ష్మక్క గారికి, మా సింగరేణి జాగృతి అధ్యక్షుడు ఉండే తమ్ముడు వెంకట్ గారికి, అట్లానే మంచిర్యాల లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి పాటుపడుతున్నటువంటి హెచ్ఎంఎస్ మరియు టీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై సింగరేణి. పత్రికా మిత్రులందరికీ ఒక్క నిమిషం మీరు సబ్జెక్ట్ కార్యకర్తలు డిస్టర్బ్ చేయకండి. పత్రికా మిత్రులందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ఇంత లాంగ్ చెప్పినా కూడా విసుక్కోకుండా విన్నందుకు. చెప్పండి అన్న, ఒక పేజీ ఐటమ్ అవుతుందని ఏదన్నా రాయండి మీ ఇష్టం. థ్యాంక్ యూ. ఏమన్నా? అవును, నేనేమంటున్నా అంటే అది జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట చెప్తే సింగరేణి యాజమాన్యం ఒక్క నిమిషంలో మీకు డీటెయిల్స్ ఇస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే హరీష్ రావు గారు, గుంటనక్క గారిది అసలు కార్మికులకు రావాల్సినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మీద మాట్లాడరు. అసలు మెడికల్ బోర్డు పెట్టకపోతే ఇన్ని రోజులు మాట్లాడరు. టీఆర్ఎస్ హెచ్ఎంఎస్ కలిసి బాయిల మీద పోతుందనగానే ఉరికొచ్చి లేనిపోని కొత్త అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. సరే తీసుకొచ్చారు, మాయమైంది బొగ్గ అనుకుందాం. అది యుద్ధం చేయాల్సింది ఎవరి మీద? ప్రభుత్వం మీద, సింగరేణి యాజమాన్యం మీద. దాంతోపాటు కనీసం కార్మికుల అంశాలు మాట్లాడలేదు. నేను డిమాండ్ చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఏ ఇయర్లో ఎంత బొగ్గు మాయమైంది, ఎక్కడ బొగ్గు అందుబాటులో ఉంది, లాస్ ఎంత అయింది. ఒకవేళ నిజంగానే లాస్ అయితే ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని తేడా లేదు బ్రదర్. నేను ఇది ఎక్కువ చెప్తలేను, మీకు పర్సనల్గా చెప్తే ఎందుకు ఎక్కువ చెప్తలేనంటే సంస్థను మనం చిన్నగా చేసుకోవద్దు, బట్ అవినీతి జరిగితే అట్ ద సేమ్ టైం ఊరుకోవద్దు. ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్. కానీ అది పెద్ద విషయం కాదు. ఏది పెద్ద విషయం? కార్మికుల సంక్షేమం పెద్ద విషయం. కార్మికులకు పనిలో భద్రత లేదనేది వాస్తవం, పనిముట్లు లేవనేది వాస్తవం. ఇవాళ అక్కడ మైన్లో చెప్తుంటే 14 నుంచి 18 గంటలు డైరెక్ట్గా ఫుడ్ ఇవ్వకుండా, వాటర్ ఇవ్వకుండా బలవంతంగా బెదిరించి పని చేపించుకుంటారు అన్నది వాస్తవం. ఇంత ఫ్రీడమ్ ఎడికెళ్ళి వచ్చింది యాజమాన్యానికి.
లేబర్ చట్టాలు లేబర్ కోడ్లు ఏం వర్తించవా? అది అసలు సమస్య. దాని మీద ఫోకస్ పెట్టండి. ఇది ఏదైతే బొగ్గు మిస్ అవుతుందో సింపుల్గా ఒక శ్వేతపత్రం ఏమని అడగండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కూడా డిమాండ్ చేస్తున్నా, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఆ చిత్తశుద్ధి ఈ ఇద్దరికి కనుక, బీజేపీకి కనుక, బీఆర్ఎస్ కనుక ఉంటే మీరు వెంటబడండి. కానీ దానికన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఫోకస్ పెట్టండి అని నేను కోరుతాను. ఎస్, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గులో 1600 కోట్ల స్కామ్ జరిగిందని వాళ్ళు చెప్పారు. ప్రీవియస్ మీరు ఈబీసీ కేసు గౌరవం చేసిన ఈ అంశం ఏమన్నా చర్చ జరిగిందా? లేదండి, నేను చెప్తున్నది అంత హంబక్. అది సింపుల్ విషయం. సింగరేణి యాజమాన్యం ఏ ఇయర్ ఎంత ప్రొడక్షన్ అయింది, ఏ ఇయర్, ప్రతి ఇయర్ ఆడిట్ జరుగుతుంది కదా. హరీష్ రావు గారు అంటున్నారు, ఆయన ఫైనాన్స్ మంత్రిగా ఉన్నాడు కదా, ప్రతి ఇయర్ సింగరేణి ఆడిట్ బుక్ అసెంబ్లీకి ఇస్తుంది. మరి అప్పుడు చూడలేదు ఎప్పుడు? నేనేమంటున్నా అంటే ఇప్పుడు అడుగుతున్నావు బాగానే ఉంది, దానికన్నా ఎక్కువ అడగాల్సిన అంశం ఏంది? డిపెండెంట్. ఎందుకంటే ఒక మాట చెప్తా ఉన్నా, మీరు సింపథెటిక్గా మానవ కోణంలో ఆలోచించండి. 2000 మంది అన్ఫిట్ అయ్యి 9-10 నెలలు అవుతుంది. 9-10 నెలలకి ఏమవుతుంది? 2000 మందికి తండ్రి జీతం వస్తలేదు, బిడ్డ జీతం వస్తలేదు. బిడ్డ అప్పుడే పనికి ఎక్కుండే 9 నెలలు బిడ్డ జీతం వచ్చేది, తండ్రికి పెన్షన్ వచ్చేది. ఇప్పుడు అది బ్రేక్ పడిపోయి ఇంట్లో ఏ జీతం కూడా వస్తలేదు. కనీసం ఈ పిల్లలు ఉద్యోగం ఎక్కుతారో లేదో కూడా అర్థమవుతుంది. ఇమీడియట్ అంశం అది కదా. మేము 3 నెలల కింద మేము ధర్నా చేసినాం, నేను రియాజ్ అన్న సింగరేణి భవన్ ముట్టడి చేసినాం. చేస్తే ఏం చేశారు? ఒక్కరోజు బోర్డు పెట్టిరు, తర్వాత మళ్ళీ బంద్ పెట్టిరు. మరి ఎవరు మాట్లాడారు ఎందుకు? ఇలా మేము బాయిబాటకు వస్తున్నప్పటి నుంచే కదా అందరు వస్తున్నారు, మీకు తెలిసిందే కదా. బాయిబాటకు వస్తున్నామని మేము ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసినామో అప్పుడే బీఆర్ఎస్ వస్తుంది, అప్పుడే సిపిఐ సాంబశివరావు గారు వస్తారు, అప్పుడే బట్టి గారు వస్తారు. ఇక బట్టి గారి అన్నీ అయితే ఉట్టి మాటలే ఉన్నాయి తప్ప నిజమేం లేదు. సో నిజంగా ఫైట్ చేయాల్సింది ఇవాళ ప్రతిపక్షాలన్నీ కలిసి కార్మికుల సంక్షేమం విషయంలో ఫైట్ చేయాలి. ఉన్న 40,000 మంది కార్మికులు, 38,000 మంది కార్మికులు, 2,000 మంది ఆఫీసర్లు ఘోరంగా గోస పెడుతున్నారు వాళ్ళను. వాటి మీద ఎక్కువ మాట్లాడాలి. ఇవాళ 7 రోజులు కూడా, ఈ 5 రోజుల పర్యటనలో కూడా మేము కంప్లీట్గా కార్మికుల సంక్షేమం విషయం మీదనే మాట్లాడతాం. అధికారులను కూడా రిక్వెస్టింగ్గా చెప్తున్నాం మేము, వాళ్ళు కూడా మీ సాటి మనుషులే, దయచేసి అటువంటి ప్రయత్నం చేయకండి, అటువంటి పరిస్థితులు తీసుకురాకండి. మానవీయ కోణంలో ఆలోచించండి. మోటార్లు కానీ, మెషిన్లు కానీ, టూల్స్ కానీ వారికి ఇవ్వండి, వారి సేఫ్టీని చూసుకోండి. థ్యాంక్ యూ. ఏమంటారు? మేము 2 సమతుల్యంగా ఉండాలని చెప్పిన కదన్న, మొదలే చెప్పిన. ఓపెన్ కాస్ట్లు లేకపోతే టోటల్ ప్రొడక్షన్ రాదు, లోన్స్ రావు, ఏం రావు. ప్రొడక్షన్ కొంత ఉండాల్సిందే ఓపెన్ కాస్ట్, కానీ ఓపెన్ కాస్ట్ కన్నా ఎక్కువ అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండాలి. ఎందుకు? దానివల్ల మన పిల్లలకి ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తుంది, పొల్యూషన్ తక్కువ వస్తుంది, కోల్ ప్రొడక్షన్ కాంపన్సేట్ అవుతుంది. ఓన్లీ అండర్ గ్రౌండ్ మీద చేయలేము, ఓన్లీ ఓపెన్ కాస్ట్ మీద చేయలేము. కాకపోతే మేము ఎంటీఓ విధానానికి సంపూర్ణంగా వ్యతిరేకం. ఓపెన్ కాస్ట్లు కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా సంస్థనే చేయాలని నేను అంటున్నాను. ఎందుకంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బాగుంది, అన్ని డిపార్ట్మెంట్ బాగున్నాయి, మెషిన్స్ ఉన్నాయి. సంస్థ చేసినట్టయితే లాభాలు ఎక్కువ, సంస్థకు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అదే నేను అదే అంటున్నాను కదా, బట్టి గారి అన్నీ మాటలే గట్టిగా ఉన్నాయి తప్పితే పని అంతా ఏం లేదు. ఎందుకంటే 2,000 మంది పెండింగ్ పెట్టి నిన్న వచ్చి తను ఎన్ని ఇచ్చిపోయింది? 350 ఇచ్చిపోయింది ఉద్యోగాలు. అంటే మిగతా కార్మికుల సంగతి ఏంది చెప్పండి? ఇప్పుడు ఆయన్నే కదా నైని కుంభకోణంలో డైరెక్ట్గా ఉన్నది ఎవరు? నేను కాదు కదా. అందరం లొల్లి పెడితే ఆయన్నే కదా ఆగిండు. ఇలా జరుగుతున్నటువంటి కుంభకోణాలు మరి వారు, మన కర్మ ఏంటంటే ఒకరికి పదవి ఇచ్చినాం మనము. ఆనాడు కేసీఆర్ కుటుంబాలు ఎట్లుండే? కేసీఆర్ వాజ్ ఎలక్టెడ్, కేటీఆర్ వాజ్ ఎలక్టెడ్, కవిత వాజ్ ఎలక్టెడ్. టుడే ప్రాబ్లం ఏంది? ఓన్లీ బట్టి గారు ఈజ్ ఎలక్టెడ్, బట్ మనకు 1+1 బోనస్, వాళ్ళ ఫ్యామిలీ పెత్తనం అంతా వాళ్ళది. ఓన్లీ సీఎం ఈజ్ ఎలక్టెడ్, 1+6 అక్కడ బోనస్ మనకు, ఆల్ బ్రదర్స్. తుమ్మల గారు ఎలక్టెడ్, 1+1 బోనస్ అక్కడ మనకు. అది అసాంఘికంగా వాళ్ళు చేసుకుంటూ మమ్మల్ని ఇంకా కూడా అంటే ఎట్లా చెప్పు? నేను అనేది ఏంది? మా పాలన బాగాలేదో బాగుండేనో కేసీఆర్ గారి కుటుంబాన్ని ప్రజలు తీర్పిచ్చి అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత మా కుటుంబం మేమే వేరుపడ్డాం. నేను టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నా, బీఆర్ఎస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు గడిచిపోయిన చరిత్ర అంతా తవ్వి ఇప్పుడున్న బాధ్యత బట్టి గారు తప్పించుకుంటున్నారు. మేము బట్టి గారిని కోరేది ఒకటే, ముందు మీరు అవినీతి తగ్గించుకోండి బట్టి గారు, మీరు పర్సంటేజ్లు తగ్గించుకోండి, మీ ఫ్యామిలీ ఇంటర్వెన్షన్ తగ్గించుకోండి. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా బట్టి గారి కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా తెలిసినాయంటే, ఆ పర్సంటేజ్ విషయం తెలిసిందంటే మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ తర్వాత నన్ను విమర్శించండి. బొగ్గులో మాత్రం మీరు అన్యాయం చేస్తున్నారు, అది సవరించుకోండి. థ్యాంక్ యూ. వేరే వాళ్ళు అడిగితే ఆన్సర్ చెప్తా, మీరు అడిగితే చెప్పండి. అంటే ప్రధానంగా ఒకటండి, అప్పులు కాదు, ఓడి ఉంది, 4,000 crores ఓడి ఉంది. అంతకుముందు 3,000 crores డిపాజిట్ ఉంది, అది పోయి ఇప్పుడు 4,000 crores ఓడి ఉంది.
అవన్నీ ఎప్పుడు తీరిపోతాయి? ప్రభుత్వం ఒక చెక్ రాసింది అనుకో, ఈ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు వీడికి రాకుండా, ఆయనే ఫైనాన్స్ మంత్రి కాబట్టి జెన్కో నుంచి 30,000 కోట్లు, ట్రాన్స్కో నుంచి 28,000 కోట్లు, వేరే డిపార్ట్మెంట్ నుంచి 6,000 కోట్లు అవి ఇచ్చేస్తే సింగరేణి అద్భుతంగా ఉంటుంది. మన కార్మికులకు కావాల్సినటువంటి పనిముట్లు, యూనిఫామ్లు, క్యాపులు అన్నీ కూడా కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి.